అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రోగ్రాంలో వచ్చేసి యోగం భోగం అనే వాటి గురించి అయితే తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఈరోజు ప్రముఖ ఆస్ట్రాలజర్ రావు గారు. మరి గురువు గారిని అడిగి యోగం భోగం అనే వాటన్నిటి గురించి అయితే అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. గురువుగారు, ప్రతి ఒక్కరు అనుకుంటారు వారి యొక్క జాతకం చూపించుకున్న తర్వాత మా జాతకంలోని యోగాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మాకు వచ్చే రాజభోగాలు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేసి ఇలా అన్నీ తెలుసుకోవాలనేసి అనుకుంటారు. బట్ ఏంటంటే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను సార్. వైభవలక్ష్మి రాజయోగం అనేది 500 yearsకి ఒకసారి వస్తుంది, అది ఈ దీపావళికి వచ్చింది అనేసి అంటున్నారు. బట్ దీనికి సంబంధించి చెప్పండి, అసలు దాని ప్రత్యేకత ఏంటి అంటారు? అసలు 500 yearsకి ఒకసారి రావడం గల ప్రత్యేకత ఏంటి? అంటే దీంట్లో 2 అంశాలు ఉన్నాయి, కీలకమైన అంశాలు. వైభవలక్ష్మి రాజయోగం అనేది ఉంది. ఓకే. అదేంటంటే ప్రధానంగా ఐశ్వర్యం, భోగభాగ్యాలు, సంపద, ఇవన్నీ ఆధ్యాత్మిక కాంతి, ఇవన్నీ ఇచ్చే యోగంగా చెప్తాం. అంటే మనకు వైభవం అంటే ఐశ్వర్యం, లక్ష్మి అంటే ధనం, అంటే మనకి లగ్జరీ లైఫ్, అది ఇచ్చేది. యోగం అంటే ఇస్తుంది అని అర్థం. అది ఒక రాజయోగంగా ధనాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి దీనికి వైభవలక్ష్మి రాజయోగం అనే పేరు వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన 500 సంవత్సరాలకు అరుదుగా వచ్చే యోగం అనేది ఈ యోగంలో పరిధిలోకి రాదు, కానీ అది యోగమే. అదేంటంటే ఇప్పుడు రాబోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అసలు వైభవలక్ష్మి రాజయోగం అంటే ఏంటి చెప్తాను. ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఇది కన్యా రాశిలో శుక్రుడు ఉన్నాడు. ఆ కన్యా రాశిలో దీపావళి లక్ష్మీ పూజ చేస్తాం కదా. ఆ శుక్రుడు అంటే లక్ష్మీదేవి. ఆ శుక్రుడు ఉన్న రాశి కన్యా రాశిలోకి చంద్రుడు రావటం వల్ల, ఈ చంద్ర శుక్రుల కలయిక వల్ల ఇది రేరుగా వచ్చే వైభవలక్ష్మి రాజయోగంగా చెప్తున్నారు. అది 500 సంవత్సరాలకు ఒకసారి వచ్చే రాజయోగంగా చెప్పేది అది. జనరల్గా అసలు వైభవలక్ష్మి రాజయోగం అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతాను. అవును, అంటే ఇది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది. రాజయోగం అంటే మనకి గజకేసరి యోగం, ఇది అంటే మనకి లగ్జరీ లైఫ్, ఇది అన్న ఒకటి ఉంటుందిలే, కానీ అసలు వైభవలక్ష్మి రాజయోగం అంటే ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది. సాధారణంగా యోగాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ధనయోగం, డబ్బు కావాలనుకుంటారు. అవును. లేకపోతే ఇట్లాంటివి దాన్ని సక్రమంగా వినియోగించాలి కూడా. ఆ సక్రమంగా వినియోగించే పద్ధతులు ఆధ్యాత్మికంగా ఖర్చు పెడతారు వీళ్ళు. డబ్బు ఉంటుంది, దాని ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. వాళ్ళ జాతకాల్లో, చాలామంది జాతకాల్లో ఈ వైభవలక్ష్మి రాజయోగం అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ఈ వైభవలక్ష్మి రాజయోగం అనేక రకాలుగా ఏర్పడుతుంది. ఏర్పడే కాంబినేషన్ చెప్తాను నేను. ఒకటి ఏంటంటే లగ్నాధిపతి ధనాధిపతి కలయిక. ప్రతి వాళ్ళకి 12 లగ్నాలు ఉంటాయి. 12 లగ్నాలు 2వ స్థానం ధనస్థానం అంటాం. ఆ ధనాధిపతి కలిస్తే వచ్చేదాన్ని వైభవలక్ష్మి రాజయోగంగా చెప్తూ ఉంటారు. అదొక అంశం. తర్వాత లక్ష్మీ స్థానం అంటే 9వ స్థానంగా చెప్తారు, భాగ్యస్థానం అని చెప్తాం కదా. ఆ 9వ స్థానం మళ్ళీ వైభవ స్థానం అంటే 11వ స్థానంగా అని చెప్తారు. ఆదికి పరస్పర సంబంధం కలిగితే 9వ స్థానాధిపతి 11వ స్థానం అధిపతికి కూడా పరస్పర సంబంధం కలయిక కానీ, చూపులు కానీ ఇలా ఉన్నా కానీ అది వైభవలక్ష్మి రాజయోగం కిందకే వస్తుంది. అలాగే తర్వాత గురువు లేదా శుక్రుడు సంపాదించేది. గురువు భాగ్యకారకుడు అంటారు గురువుని. అలా శుక్రుడిని కూడా మన కారకత్వాల్లో శుక్రుడు కూడా ఆ కారకత్వాలు ఉంటాయి. కాబట్టి ఈ గురువు శుక్రుడి మీద, ఈ భావాల మీద కలిసి ఉన్నా కానీ కొన్ని కాంబినేషన్స్లో భాగ్యస్థానాల్లో, ధనస్థానం కానీ భాగ్యస్థానాల్లో కానీ ఈ కలయిక ఉన్నా కానీ వైభవలక్ష్మి రాజయోగం అని అంటూ ఉంటారు. అలాగే చంద్రుడు గురువు కలయిక, ఇందాక చెప్పిన చంద్రుడు శుక్రుడు కలయిక, దాన్ని కూడా చంద్రుడు గురువు కలిస్తే గజకేసరి యోగం అంటారు. గజకేసరి అంటే కూడా అదే ధనాన్ని ఇచ్చేది, మంచి బలమైన యోగం కాబట్టి గజకేసరి యోగం అంటారు. సింహము ఏనుగు కలిస్తే ఎంత బలంగా ఉంటాయో ఒక అడవిలో, అది గజకేసరి యోగంగా పేరు వచ్చింది. కానీ అది లక్ష్మీ యోగంగా చెప్పాల్సి వస్తుంది. అలాగే చంద్రుడు శుక్రుడు, లక్ష్మీకారకుడు శుక్రుడు కూడా కలయిక కూడా ఆ కాంబినేషన్ చెప్తూ ఉంటాం. అలా ఇక్కడ ఒక 4-5 రకాల కాంబినేషన్లో ఈ వైభవలక్ష్మి రాజయోగం అనేది ఏర్పడుతుంది. సార్, మరి ఈ యోగం ఉంటే ఏం జరుగుతుంది అంటారు? సో వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి అంటారు? బెనిఫిట్స్ అంటే మనం చెప్పాం. ఇప్పుడు వైభవం అంటే ఐశ్వర్యం అని చెప్పాం, లక్ష్మి అంటే ధనం అని చెప్పాం. ఆ రెండు సమకూరుతాయి. ఆ వచ్చి సమకూరిన దాన్ని ఎలా సద్వినియోగం చేయాలనే దాని మీద కూడా యోగం ఉన్నవాళ్ళు దాన్ని సద్వినియోగం చేస్తారు, యోగం లేకపోతే దుర్వినియోగం చేస్తారు. అంటే వీటిని సద్వినియోగం చేసే లక్షణాలు కూడా ఆయా వ్యక్తులకు ఉంటాయి. అంటే దాన ధర్మాలు చేయడం కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెచ్చించడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. తర్వాత ఆస్తులు, వాహనాలు, భవనాలు, అందమైన భవనాలు, కళాత్మక దృష్టి, ఇవన్నీ వీళ్ళకు ఉంటాయి. ఇల్లును కూడా చాలా శుభ్రంగా ఉంచుకుంటారు వీళ్ళు. ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అది వైభవలక్ష్మి యోగం ఉన్న వాళ్ళు ఇల్లు చూస్తే
చాలా ఎక్కడ వస్తువులు అక్కడ చాలా పొందికగా ఉంటాయి, చాలా నీట్గా. చాలా నీట్గా ఉంటాయి. అది వీళ్ళకి కూడా దైవానుగ్రహం సహజంగానే ఉంటుంది యోగం ఉన్న వాళ్ళకి. సార్ మరి ఈ వైభవ లక్ష్మి రాజయోగం ఉన్న వాళ్ళకి ఇవి కాకుండా ఇంకెటువంటి ఫలితాలు ఉంటాయి అంటారు వీరికి? ఇప్పుడు సాధారణంగా జాతకాలలో యోగం ఉందా లేదా చూస్తాం. సాధారణంగా ప్రతి జాతకంలో చూసినప్పుడు ఏ యోగాలు ఉన్నాయని చూస్తాం. ఏ జ్యోతిష్యుడైనా సరే ముందు యోగాలు ఏమని అని చూస్తాడు. అవును. అలాగే యోగం ఉన్న వాళ్ళు ఏంటంటే చిన్న వయసులోనే ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. అంటే వెంటనే చదువు పూర్తవగానే ఉద్యోగం రావడం కానీ, చదువు పూర్తవగానే జీవితంలో స్థిరపడటం కానీ, ఫైనాన్షియల్ సోర్సెస్ చిన్న వయసులో ఏర్పడతాయి. తర్వాత ఉద్యోగంలో చేరినా లేకపోతే వ్యాపారంలో చేసుకున్నా కానీ ఆర్థిక ప్రయోజనాలు సక్సెస్ అవుతారు, ఫెయిల్యూర్ అవ్వరు ఈ యోగం ఉన్నవాళ్ళు. తర్వాత భవనాలు, భూములు, వాహనాలు, విలాసాలు సమకూర్చుకుంటారు, సౌకర్యాలు అన్నీ సమకూరుతూ ఉంటాయి వీళ్ళకి అనుకున్నట్టుగా. తర్వాత మంచి కుటుంబం ఉంటుంది, సుఖ సౌఖ్యాలు ఉంటాయి, మంచి జీవిత భాగస్వామ్యం లభిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మంచివే కదా. వైభవ లక్ష్మి యోగంలో ఇవన్నీ వస్తాయి అన్నమాట. సార్ ఈ యోగం ఉన్న వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, అలాగే వీరికి ఎలా ఉండబోతుంది అనేది చెప్పారు. ఇవి కాకుండా ఏంటంటే ఈ యోగం ఎవరికైతే ఉంటుందో వారు ఏమేమి చేస్తే బెటర్ అంటారు? వైభవం ఈ యోగం ఉన్నవాళ్ళు కాకుండా లేని వాళ్ళైనా సరే శుక్రవారం అనేది చాలా మంచి వారం. లక్ష్మీదేవికి సంబంధించిన వారం కాబట్టి ఆ శుక్రవారం పూట వైభవ లక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. యోగం ఉన్నవాళ్ళు చేస్తే ఇంకా మంచిది. యోగం లేని వాళ్ళు కూడా మరి ప్రతి శుక్రవారం కూడా వైభవ లక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇదేంటంటే ఆ మంత్రం ఉంటుంది, ఓం శ్రీ వైభవ లక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు వాటిని జపించడం వల్ల మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. చూసారు కదండి, గురువుగారు చెప్పారు కదా వైభవ లక్ష్మి యోగం అనేది ఎంత పెద్దటి ధనాన్ని ఇస్తుందని చెప్పేసి. ఇది కేవలం ధనం మాత్రమే కాకుండా ఏంటంటే లక్ష్మీ కటాక్షం కూడా. సో ఇది కావాలి అనుకున్న వాళ్ళు కానీ లేదంటే ఈ యోగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రతి శుక్రవారం రోజు వైభవ లక్ష్మి వ్రతం చేసుకుంటే వారికి అదృష్టం వరిస్తుంది అని చెప్పేసి మనకి గురువుగారు చెప్పారు. అలాగే ఈ వ్రతం చేసుకునేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంటుంది, అది చదువుతూ 108 టైమ్స్ చేస్తే మనకి ఇంకా అదృష్టం వరిస్తుంది అనేసి అన్నారు గురువుగారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఒకవేళ గురువు గారిని సంప్రదించాలని మీరు అనుకుంటే మాత్రానికి కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి. ధనం అనేది మన కర్మబలం, దాన్ని ధర్మబద్ధంగా ఉపయోగించడం అనేది మన ఆత్మబలం. మీకు ఒక చిన్న సూచన అండి, చాలామంది ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారిని కేవలం ధనం కోసం మాత్రానికే ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అమ్మవారిని ధనం కోసం కాకుండా సంస్కార వైభవం కోసం ఆరాధించండి. నమస్కారం.